ఏమున్నదక్కో ఏమున్నదక్క ముల్లె చదురుకున్నా వెళ్ళిపోతా ఉన్నా ఈ ఊర్లో నాకింకా ఏమున్నదక్కో ఏమున్నదక్క అగో వార్తలు చెప్పమంటే ఆ నారాయణమూర్తి పాటలు పాడుతున్నదేంది ఈ పిల్ల అని అంటారా. మన కాడ కాదు కానీ గీడో దేశంలో ముల్లె చదురుకొని మూట చదురుకొని వెళ్ళిపోతూనే ఉన్నారోళ్ళ అక్కడి జనాలు. మరి వాళ్ళు ఎటు పోతాండ్రు, వాళ్ళకు వచ్చిన తిప్పలేందో పురాగా ఆడుచుకుందాం పాండ్రోలా. ఓరక్కో పుట్టలకెళ్ళి చీమలెళ్ళినట్టే వెళ్తున్నారు కదా జనాలు. మొరాకో దేశం పబ్లిక్ అటోల్లా వీళ్ళంతా చీమల దండు కడితే చక్కెర డబ్బా కాలేనట్టు ఆ దేశం జనాలు ఇట్లా వలస కట్టేటాళ్లకు స్పెయిన్ దేశానికి గుండె జారి గల్లంతైంది. మళ్ళా వీసా లేదు గీసా లేదు, వితౌట్ వీసా సముద్రంలో ఈత కొట్టుకుంటా కొంతమంది, బార్డర్ల గేట్లు దోసుకుంటా కొంతమంది, మొత్తం 3000 మంది దాకా స్పెయిన్ దేశంలో వచ్చిండ్రిట్లా. ఒకటే వన్క వేల కానంగా జనాలు దేశంలోకి వచ్చేటాళ్లకు అప్పుడు అధికారుల వల్ల సుతంగాక తలకాయలు పట్టుకున్నారు. ఇది బార్డరా లేకుంటే పశువుల మార్కెటా అన్నట్టు చేసిండ్రొల్లా మరి. గందుకే ఇక చల్ మాతోటైతే లేదు, పోలీసులను ఆర్మీ జవాన్లను పంపుండ్రని బార్డర్లున్న అధికారులు స్పెయిన్ సర్కార్ కు మతలబ్ సుతం పంపిండ్రట. సరే అంతవరకు మంచిగానే ఉన్నది గాని ఇంతకు ఆ మొరాకో దేశం నుంచి స్పెయిన్ దేశానికి జనాలు ఇంతగానం వలసెందుకు వచ్చిండ్రని డౌట్ అనుమానం వస్తున్నది కదా. బేస్తారం మొరాకో దేశ రాజు పట్టాభిషేక వార్షికోత్సవం జరిగింది కదా. అగో ఆ శుభగడియల మంచి మనసుతోటి ఆలోచించి చిన్న చిన్న నేరాలు చేసి జైళ్లల్లో ఖైదీలుగా ఉన్న నేరస్తులకు క్షమాభిక్ష పెట్టిండు. అగో అట్లా విడుదలైనోళ్లే వీళ్ళని అనుకుంటున్నారు అందరూ. అంతేకాదు కావాలనని మొరాకో దేశం అధికారులే వీళ్ళను బండ్ల మీద తీసుకొచ్చి బార్డర్లు ఇచ్చిపెట్టినట్టు కూడా విమర్శలు వినబడుతున్నాయి. సరే ఏదేమైనా కానిండ్రి గాని మొరాకో దేశం జయంగా ఎంకి పెళ్లి శుభసావుకొచ్చినట్టే అయింది ఇప్పుడు స్పెయిన్ దేశం పరిస్థితి. అయితే ఇదేం తొలుత కాదొల్లా, ఇది వరకు 5 ఏళ్ల కిందటో పారి 8000 మంది స్పెయిన్ దేశంలో అక్రమంగా చొచ్చిండ్రట. అటెంకా ఇప్పుడు మళ్ళా ఇదేనట ఇంతమంది వలసొచ్చుడు. మరిగా చీమల దండు రాకుండా చీమల బల్బం గీసినట్టు ఈ వలసదారులను కట్టడి చేసేటందుకు స్పెయిన్ సర్కారోళ్ళు ఎసంటి కమతి చేస్తారో చూడాలిగా.